Best health packages up to 80% discount. Tirumala Diagnostics. యా హాయ్ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్ అండి. ఇది డిసెంబర్ మంత్లో మ్యూచువల్ ఫండ్ ఎలా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెరిగినాయి అని చెప్పేసి వీడియో అండి. లాస్ట్ మంత్ తోటి ఇండియన్ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ సైజు 50 lakhs crore అండి. హిస్టరీలో ఫస్ట్ టైం 50 lakhs crore రీచ్ అయింది డిసెంబర్ మంత్లో, లాస్ట్ డిసెంబర్లో. అండ్ ఎస్ఐపి అకౌంట్స్ కూడా ఆల్ టైమ్ హై రికార్డ్ అండి. అండ్ డిసెంబర్ అలోన్ 40 lakhs కొత్త అకౌంట్స్ క్రియేట్ అయినాయి, ఎస్ఐపి అకౌంట్స్. దాన్ని బట్టి మీరు ఊహించండి, 40 lakhs ఎస్ఐపి అకౌంట్, దట్ ఈజ్ హిస్టరీ అనమాట లాస్ట్ డిసెంబర్లో. అండ్ ఎయిమ్స్ సైజ్ కూడా అన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిపి మేనేజ్ చేసే అసెట్ సైజ్ కూడా 50 lakhs crore దాటిందండి. ఈ లెక్కన లాస్ట్ 1 year అలోన్, లాస్ట్ జనవరిలో బిగిన్ అయినప్పుడు 40 lakhs crore దగ్గర ఉందండి మ్యూచువల్ ఫండ్ ఎయిమ్స్ సైజు. ఇప్పుడు అది 50 lakhs crore రీచ్ అయింది అనమాట. చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది మార్కెట్ అండి ఇది. అండ్ మొత్తం మీద అన్ని రకాల మ్యూచువల్ ఫండ్ మనం చూసుకుంటే కనుక, అండ్ ఫరాగ్ ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు, ఫరాగ్ ఫారిక్ చాలా ఫేమస్ మ్యూచువల్ ఫండ్ అండి ఫ్లెక్సీ క్యాప్లో. వాళ్ళు 60% గ్రోత్ అయ్యారు 1 yearలోనే. అండ్ అన్నిటికన్నా హైయెస్ట్ గ్రోత్ మాత్రం క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ అండి. 120% పెరిగినాయి వాళ్ళ అసెట్స్. అంటే పర్టికులర్గా స్మాల్ క్యాప్ వాళ్ళదైతే ఆల్మోస్ట్ 13,000 crores దాటిందండి ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఒకటి వాళ్ళు రన్ చేసేది. సో ఓవరాల్గా 1 yearలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ అసెట్స్ 120% గ్రోత్ అయితే, సెకండ్ బెస్ట్ అసెట్ ఏంటంటే ఫారిక్ మ్యూచువల్ ఫండ్ అనమాట, 60% గ్రోత్ అయింది. సో ఓవరాల్గా లాస్ట్ మంత్లో మనం కనుక చూసుకుంటే మనీ ఫ్లో ఎలా అయింది చూద్దాం. డిసెంబర్ మంత్లో ఒక థీమాటిక్కి 6,000 crores వచ్చిందండి. థీమాటిక్ అంటే అండి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అయితే బాగుంటుందండి, బట్ లాంగ్ టర్మ్లో అంత కంఫర్ట్ ఏం కాదు. బట్ కొంతమందికి ఇష్టం, లైక్ డిఫెన్స్ ఫండ్, బ్యాంకింగ్ ఫండ్, కన్జంప్షన్ ఫండ్, ఇలా ఒక థీమ్ వైజ్ పెడుతుంటారు అనమాట. రెండోది నెక్స్ట్ బిగ్గెస్ట్ అట్రాక్టర్ అంటే స్మాల్ క్యాప్ అండి. అండ్ స్మాల్ క్యాప్ 3,800 crores అండి గ్యాదర్ చేసింది మనీ లాస్ట్ మంత్లో. అండ్ థర్డ్ వన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 2,000 crores మనీ గ్యాదర్ చేసింది. తర్వాత మల్టీ క్యాప్ 1,800 crores గ్యాదర్ చేసింది. అండ్ మిడ్ క్యాప్ 1,300 crores. అండ్ వాల్యూ బయింగ్ 1,200 crores. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందండి, బట్ వాల్యూ బయింగ్ నడుస్తుంది కేవలం 1,200 crores. సో డిసెంబర్ మంత్లో మోస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది ఎక్కడంటే థీమాటిక్లో అనమాట, 6,000 crores. తర్వాత అంటే స్మాల్ క్యాప్. సో మొత్తానికైతే డిసెంబర్ మంత్లో మాత్రం హిస్టరీ క్రియేట్ చేసిందండి. అండ్ అసెట్ సైజు 50 లక్షల కోట్లు చేరటం, ఎస్ఐపి అకౌంట్లు హైయెస్ట్ చేరటం, అండ్ నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెనింగ్ కూడా హైయెస్ట్ అవ్వటం, నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైలో చేరటం, అన్ని రికార్డ్స్ అండి లాస్ట్ ఇయర్. అండ్ డెఫినెట్గా ఇండియాలో మ్యూచువల్ ఫండ్ సైజు ముందు రోజుల్లో ఒక 100 lakhs crore చేరుతుంది అండి. ఎందుకంటే మిగతా వెస్ట్రన్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు ఇండియాలో ఇప్పుడు కోవిడ్ నుంచి బీనైందండి డిజిటలైజేషన్ ఫైనాన్స్ పర్టికులర్గా. అండ్ ఇప్పటి వరకైతే అసెట్ మేనేజ్మెంట్ చేసి ఈ కంపెనీస్ టోటల్ అసెట్స్ జీడిపి గ్రోత్ రేషియో కనుక చూసుకుంటే కేవలం 17% ఉందండి. దట్ ఈజ్ వెరీ లోయెస్ట్ కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్ అసెట్లు మేనేజ్ చేసే మొత్తం టోటల్ సైజ్తో పోల్చుకుంటే జీడిపి గ్రోత్ కంపేర్ చేసినప్పుడు కేవలం 70% ఉంది. పక్కనున్న చైనాలో కూడా ఈ జనాభా అది కూడా మనలాగానే ఎక్కువ అండి, బట్ అది మోర్ దెన్ 20% ఉంది. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్ ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు కనుక ఈ మ్యూచువల్ ఫండ్ ఏరియాలో వీటిని ఎన్కాష్ చేసుకోవాలంటే ఏఎంసీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండోది అంటే మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రీస్ లైక్ క్యామ్స్, కేఫిన్ ఇలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మ్యూచువల్ ఫండ్ గ్రోత్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ముందు రోజుల్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత చిన్న వాళ్ళందరూ కూడా డిజిటలైజేషన్లో పార్ట్నర్గా అయ్యారండి. సో ప్రతి ఒక్కళ్ళు ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత జనరేట్ చేస్తారని చెప్పేసి లెక్కలు తెలుతున్నాయి. దాంతో అంటే జీడిపి గ్రోత్ అఫీషియల్గా మనకి వస్తుంది. ఒకప్పుడు కూడా ఇదే గ్రోత్ ఉన్నా సరే మనకు తెలిసేది కాదు, ఎందుకంటే అది క్యాష్ బేస్డ్ ఎకానమీ. ఇప్పుడు డిజిటల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి అన్నిటికీ లెక్కలు తెలుస్తున్నాయి, కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత మనీ జనరేట్ చేస్తున్నారు, ఎవరెవరు ఎంత అనేది. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్ సైజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఈ టైంలో ఓన్గా డిసిషన్ తీసుకొని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చేసే బదులు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకు మ్యూచువల్ ఫండ్లో మనకి మనీ వస్తున్న స్టాక్ స్పెసిఫిక్ రాదు అంటే, స్టాక్స్ మీరు తీసుకుంటే ఎవ్రీడే ట్రాక్ చేస్తుంటారండి. ఎవ్రీడే ట్రాక్ చేసినప్పుడు అది కొంచెం డౌన్ అయితే ప్యానిక్ అవుతుంటుంది. మ్యూచువల్ ఫండ్లో ఎవరు ట్రాక్ చేయరండి, అది ఆల్ టైమ్ హైలో ఉన్న ఆల్ టైమ్ లోలో ఎవరు పట్టించుకోరు. అందుకని మనం పట్టించుకోకపోవడం వల్ల
అంటే ఫండ్ మేనేజర్స్ ఆల్రెడీ మానిటర్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ బాగుండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా కొంత టైం దానికి ఇస్తేనే అది ఎఫిషియన్సీ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. గుర్తుపెట్టుకోండి, మిల్క్ని పదే కదిలిస్తే కర్డ్ అవ్వదండి. మిల్క్ని దాన్ని తోడేసి 12 hours వదిలేస్తేనే కర్డ్గా మారుద్ది. మనం అరగంటకోసారి మనం దాన్ని కదిలిస్తున్నాం అనుకోండి, అది ఎప్పటికీ కర్డ్గా మారదు. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. మీరు పెట్టుకుంటే కనీసం ఒక 2-3 years టైం కనుక ఇస్తే డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద గుడ్ రిటర్న్స్ అనమాట. అంటే మోర్ ఓవర్ మనం ఫండ్ మేనేజర్ చేతుల్లో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం కాబట్టి యూఆర్ గోయింగ్ టు మేక్ ద మోర్ మనీ. సో ఇండియాలో ఈ డిజిటలైజేషన్ ఫైనాన్స్ అనేది ప్రాపర్గానే మూవ్ అవుతుందండి. అండ్ లాస్ట్ మంత్లో అండ్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిపి రఫ్గా అరౌండ్ 17,000 crores ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్ చేశారండి. మొత్తం ఓవరాల్గా 10 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్ అసెట్ సైజ్ పెరిగిందనమాట. అండ్ అన్ని వర్టికల్స్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చింది. ఈవెన్ వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా తక్కువ అంటే 20% దాకా జనరేట్ చేసిందండి. అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని అయితే మాత్రం 60-70 దాకా కూడా జనరేట్ చేసింది అనమాట. ఓకే, కీప్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.